వెల్కమ్ టు ఈహా టీవీ. వెనుకటి కాలంలో కుక్కలను యుద్ధాలకు వినియోగించుకునేవారు. కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్రత్యర్థుల మీదకి ఉసిగొల్పేవారు. కొన్ని ప్రాంతాలకు చెందిన రాజులు తమ అంగరక్షకులుగా కూడా కుక్కలను ఉంచుకునేవారు. అంగరక్షకులుగా ఉండే కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. వాటికి మాంసం, ఇతర పదార్థాలు ఆహారంగా పెట్టడం వల్ల బలంగా ఉండేవి. రాజును నిత్యం కనిపెట్టుకుంటూ ఉండేవి. అందువల్లే రాజులకు శత్రువుల నుంచి ప్రత్యర్థుల నుంచి ముప్పు అంతగా ఉండేది కాదు. కుక్కలు విశ్వాసానికి ప్రతీకలుగా ఉంటాయి. రాను రాను కుక్కలలో కొత్త జాతులు ఉద్భవిస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కుక్కల వ్యాపారం 30,000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు. రక్షణకు, కాపలాకు మాత్రమే కాదు, కుక్కలకు అనేక విషయాలు ముందుగానే తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో కుక్కలు నోరు అమాంతం తెరుస్తాయి. గాల్లోకి వింతగా చూసి అరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఊర్లో పెద్దవాళ్ళు ఎవరో చనిపోబోతున్నారు అంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆ సమయంలో కుక్కలకు ఏదో ప్రతీక శక్తులు కనిపిస్తుంటాయని, అందువల్లే అవి అలా అరుస్తాయని పేర్కొంటూ ఉంటారు. అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదంట. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. మనుషులు చనిపోయే విషయం కుక్కలకు ముందుగానే తెలుస్తుందని అంటున్నారు. చావుకు దగ్గరయ్యే మనిషి శరీరంలో రకరకాల రసాయనిక మార్పులు చోటు చేసుకుంటాయంట. ఆ మార్పుల వల్ల జరిగే వాసనను కుక్కలు పసిగడతాయంట. అలాంటి వాసన ఆ కుక్కలకు తగిలినప్పుడు అవి వాటి కాళ్ళ గిట్టెలను నేలపై రాస్తాయి. చిన్నపాటి గోతులను తీస్తాయి. ఆకాశం వైపు చూస్తూ వింతగా అరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత అదే పనిగా అరుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అవి అరుపులు ఆపేస్తాయి. గట్టిగా అరుస్తున్న క్రమంలో కుక్కలను వారించినప్పటికీ వినిపించుకోవు. పైగా ఆ సమయంలో అవి ఒక రకమైన హావభావాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అందువల్లే కుక్కలు విశ్వాసానికి మాత్రమే కాదు, ప్రమాద సంకేతాలను కూడా ముందుగా చూపించే జంతువులని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. కేవలం నాటు కుక్కలు మాత్రమే ఇలా అరుస్తూ ఉంటాయి. హైబ్రిడ్ కుక్కలు ఇలాంటి ప్రమాద సంకేతాలను గుర్తించలేవు. ఎందుకంటే అవి సంకర జాతి కుక్కలు కాబట్టి. వాటిలో కొన్ని రకాల జన్యువులు ఉండవు. అందువల్లే ఇటువంటి మార్పులను అవి పసిగట్టలేవు. కాకపోతే ప్రకృతిలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటుంటే అవి విచిత్రమైన హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. అదే పనిగా తోకను ఊపుతూ ఉంటాయి. కాళ్ళతో నేలను గట్టిగా రాస్తూ ఉంటాయి. నోటి నుంచి చొంగను కారుస్తూ ఉంటాయి. కాకపోతే వింత వింత చూపులతో, ఆందోళనతో కనిపిస్తూ ఉంటాయి. ఇక తమ యజమానులకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆహారాన్ని కూడా సరిగ్గా తినవు.